ఒక్కసారి నారాయణ అన్న నామం చాలదా పాపాలు కాలిపోవడానికి? నామము చాలా తక్కువ అని భావన చెయ్యవద్దు. నామ సంకీర్తనము ఎంత గొప్పదో తెలుసా? భగవన్నామము చెప్పడానికి పెట్టి పుట్టి ఉండాలి. అది లేనినాడు ఆ నామం చెప్పేటటువంటి అదృష్టం పట్టదు. కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులన్ ప్రిలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవదూరుని పేర్కొని రేనియ కాలుని యాతనా వితతి పూనరు కానరు దుఃఖభావముల్. భగవన్నామం ఎప్పుడు చెప్పచ్చు అంటే నియమం లేదు, ఎప్పుడైనా చెప్పచ్చు. గజేంద్రుడు ఎప్పుడు చెప్పాడు? ప్రాణం పోయాడు ఎప్పుడు చెప్పాడు? ద్రౌపదీదేవి ఎప్పుడు చెప్పింది? ఏకవస్త్ర అయ్యి ఉండగా చెప్పింది సభలో. ఒక మంత్రం చెయ్యాలంటే నియమాలు ఉంటాయి. కదలకూడదు, అంగన్యాస కరన్యాసాలు చెయ్యాలి, దాని మీదే దృష్టి పెట్టాలి, వెన్నుపాము నిటారుగా ఉంచాలి, జపం చెయ్యాలి. భగవన్